ఆది అనే సినిమాని వాళ్ళకు కొనిపించింది నేను రాజు గారికి. అవునా? ఓకే. అప్పుడు వాళ్ళు మూసేశారు ఆఫీస్ని, ఇంక మా వల్ల కాదు, డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ మూసేశారు. నేను అన్నాను ఆ ఒక్క సినిమా చేసి మూసేయండి, పోతే 10 రూపాయలు దీంతో పాటు అది కూడా పోద్ది, 11 రూపాయలు పోద్ది, వస్తే ఈ 10 కూడా వచ్చేస్తాయి. నా మాట విని ఒకటి జరుగుతుంది అక్కడ. సురేష్ గారు ఆది అన్న సినిమా తీస్తున్నారు, అన్నీ తెలుసు నాకు. ఆ కథలో రోజు ఎడిటింగ్ రూమ్లు, బెల్లంకొండ గారికి వినాయక్ గారికి ఒక హ్యాబిట్, అది ఏది చేసినా ఇవాళ షూటింగ్ జరిగింది అనుకోండి, రేపు పొద్దున్న మేము పిలిచి చూపించేస్తుంటాడు, ఇద్దరు చూపిస్తారు అలాగా. అంచేత అది ఆది అనే సినిమా నాకే కాదు బోల్డ్ మంది ఎప్పుడు జరిగింది అప్పుడు చూసేస్తుండేవారు. ఆ సినిమా కొట్టేస్తుంది గ్యారంటీ, అది చేయండి అన్న. దెబ్బకే రూపాయికి 10 రూపాయలు మిగిలింది. రాజు గారికి తిరగబడింది, డిస్ట్రిబ్యూషన్ జాతకం మళ్ళీ తిరగబడింది. వరుసన పెద్ద పెద్ద హిట్లు, ఈడియట్లు, ఖుషీలు ఇలాంటి సినిమాలు వచ్చేసినాయి ఆఫీస్కి. అది ఆయనకి మనసులో సత్యనారాయణ నాకు మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు, ఒక కారు కొని ఇచ్చారు నాకు. ఆది సినిమాకి ఒక జన్ కారు కొని మార్కెట్లో అప్పుడే కొత్తగా వస్తే 100వ రోజు ఫంక్షన్కి నాకు అది గిఫ్ట్గా ఇచ్చారు. అంటే ఎంత ఖర్చు అయింది ఇచ్చారు ఏమి అది కాదు, ఆ సినిమా ఈయన వల్లే అనేదానికి గుర్తు వాళ్ళ మనసులో ఆ గుర్తింపు ఉంది. తర్వాత ప్రొడక్షన్ విషయంలో ఆది వల్లే దిల్ వచ్చింది వాళ్ళకి. వినాయక్ గారు డైరెక్టరే, వాటి వల్లే ఆర్య నా వల్ల ఆ హీరో అక్కడ సెట్ అయ్యాడు. నేను కాకపోతే ఇంకోటి ఎవడో చేసేవాడేమో, అది వేరే జరగవలసింది జరుగుద్ది. బట్ నా అదృష్టవశాత్తు నేను కారకుడుగా చెప్పుకోవడానికి ఇది వచ్చింది నాకు. అలాగా వాళ్ళ అసోసియేషను ఇవన్నీ. ఆర్య రిలీజ్ అయిపోయి ఆడుతున్న టైంలో వినాయక్ గారిది సాంబార్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటి అన్నప్పుడు ఇందాక నేను చెప్పిన టాపిక్ ఇదైందనమాట. ఇది నా పేరు రావడం, ఆయన చేస్తున్నా అనడం, పిలవడం, ఇవన్నీ. బన్నీ తర్వాత బన్నీతో ఆ షూటింగ్ జర్నీ కానీ ఏది. వినాయక్ గారి గురించి నేను కొత్తగా ఎవరికి ఏమీ చెప్పాలని పని లేదు. వర్క్ హార్డ్, పెద్ద నెంబర్ 1 డైరెక్టర్స్లో ఒకడుగా ఉంటూ ఈ రోజు నెంబర్ 1 డైరెక్టర్ అనిపించుకునేవాడు తీసిన రోజుల్లో సగం రోజులు కూడా షూటింగ్ చేయడం. ఆయన 150 రోజులు 200 రోజులు షూటింగ్లో ఆయనకి అలవాట్లేదు. 85 days అంతే. బన్నీ 85 days. ఏం కాస్టింగ్ అండి అందులో. శరత్ కుమార్, అప్పటి శరత్ కుమార్, ఇప్పుడు అంటే తండ్రి వేషాలు వేయడం కాదు, డ్యామ్ గురించి పెద్ద సబ్జెక్ట్ అది తీసుకుని తర్వాత బన్నీ ఇంకా హార్డ్ వర్క్. నేను ఏ హీరో దగ్గర, నేను చాలామంది హీరోలకి సన్నిహితంగానే ఉండేవాడిని. బన్నీ అంటే బన్నీ అంతే హార్డ్ వర్క్ విషయంలో. తెల్లారి 3 గంటలకు లేచి వెళ్తే జిమ్లో ఉంటాడు. అవునా? 6 గంటల వరకు ఒక్కోటి వేసుకుంటాడు, రెడీ అవుతాడు. 7:30 కాల్ షీట్ అంటే 7:30కి ఉంటాడు. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇక అద్భుతమైన ఇది పెర్ఫార్మెన్స్లు అన్ని, నటన, క్యారెక్టర్ ఇది. కానీ ఇప్పుడు నేను రోజు షూటింగ్ ఫాలో అప్ చేస్తాం కదా, ఎందుకు అనుకోను ఏ రోజుకైనా ఇతను అంటే ఇండియాని ఇలా ఎత్తాడో అవన్నీ నాకు తెలీదు. మంచి పొజిషన్, నెంబర్ 1 హార్డ్ వర్క్తో సిన్సియారిటీతో అన్ని వనరులు ఉన్నాయి, ఇవన్నీ కలిస్తే. అలాగే గంగోత్రి అనేది అదృష్టం. రాఘవేంద్రరావు గారి చేతిలో ఫస్ట్ సినిమా అలా పట్టడం అంటే అదృష్టం కూడా ఉంది ఆయనకి. ఖచ్చితంగా అదృష్టం ఉండాలి, అది ఉండదు. ఎంత కష్టపడేవాడైనా అదృష్టం లేకపోతే రాదు. పాపం కొంతమంది చాలా కష్టపడతారు, ఇది ఉండాలి. అది ఉంది. ఎందుకు వెళ్ళడం అనుకుంటాను, ఎప్పటికైనా ఇతను ఏదేస్తాడో అనేది నాకైతే ఖచ్చితంగా ఉంది. ఆ సందర్భం రాలేదు, ఎప్పుడు చెప్పడం వల్ల అవసరం లేదు. మనం వెళ్ళి ఆయన గురించి గొప్పగా చెప్పి డేట్లు సంపాదించడం అంటే అలాంటి కోరికలు లేవు మాకు. దొరికినోడితో చేసుకోవడం అలా తప్ప సినిమాలు తీయడం కోసం వాటి కోసం మళ్ళీ ఎప్పుడు ట్రై చేయదా? నేను మధ్యలో ఒకసారి జోక్గా అన్నా, షూటింగ్కి వెళ్ళా. నా ఇల్లు నా ఇండియా సినిమా షూటింగ్ జరుగుతుంటే వెళ్ళా. అది కూడా మహేంద్ర, నేను, వెన్నెల కిషోర్ ఉంటే అక్కడికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు బన్నీ నన్ను చూసి రెడ్డి గారు ఎలా వచ్చారు అన్నాడు. నేను కలుద్దామని అన్న, ఉత్తిన క్యాజువల్ అది. ఏంటి పని, ఏముంది బన్నీ కాంబినేషన్ రిపీట్ చేద్దాం, అది అడుగుదామని వచ్చాను. చేద్దాం. అన్నయ్యని అడిగారా? అన్నయ్య అంటే వినాయక్ గారు. వినాయక్నే అన్నయ్య అంటారా? వినాయక్ గారిని అన్నయ్యని అడగకుండా వస్తానా? అయ్యి అన్నయ్యని అడగాల, అడగవలసింది నిన్నే అని ఇలాగా చేద్దాం అన్నాడు. అది సరదాగా నేను అప్పటికప్పుడు నేను పక్క వచ్చి వెన్నెల కిషోర్తో మాట్లాడుతుంటే మళ్ళీ పిలిచాడు. ఇగో మీరు వచ్చి బన్నీ రిపీట్ చేద్దాం అవన్నీ కాదు, మనం వేణుని రమ్మనండి, కథ చెప్పానండి, అది చేద్దాం సినిమా
అన్నయ్యకి సినిమాలు ఇప్పుడు ఇదే ఉంది మనోడికి అవసరం అన్నాడు. అప్పటికి శిరీష్ది చెడిపోయింది. ఓహోహో. ఆ ఫీలింగ్ వీళ్ళందరికీ ఉంది ఫ్యామిలీలో. ఓహోహో. మా తమ్ముడు దెబ్బ కొట్టాడు వేణుగాడిని, వీళ్ళందరికీ కామన్ ఫ్రెండ్. ఫ్యామిలీ వాళ్ళ బన్నీ వాళ్ళ అమ్మగారు కూడా మా వాడిని వాళ్ళ అబ్బాయి కింద చూసుకుంటుంది. అంత రిలేషన్ ఉండేది. అది అనవసరంగా మా వాడు వాళ్ళు చెడిందని ఇప్పుడు అన్నాడు అనమాట. సినిమా అంటున్నారు కదా కాంబినేషన్ వినాయక్ అవసరం ఉంది, వినాయక్ నీ అవసరం లేదు, నాకు ఇది లేదు, మనోడిని కథ చెప్పమానండి అన్నాడు సీరియస్గా. అది నేను చెప్పా వద్దురే ఆడేదో ప్రయత్నాల్లో ఉన్నాడు, ఇప్పుడు నేను బన్నీ కథ చెప్పరా అంటే మళ్ళీ అది ఇంకో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ ఇక్కడ మొదలవుద్ది, ఇది అవుద్దో లేదో తెలియదు, తర్వాత చూద్దాం అని వచ్చాను. ఓకే. వచ్చేసి పుష్ప 1 జరుగుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి నిజంగానే చేద్దామనే వెళ్ళా. ఏంటి సినిమా పరిస్థితి అంటే, నేను ఎప్పుడో చెప్పాను కదా మనోడు ఆల్రెడీ సినిమా చేస్తున్నాడు, అయిపోనే ఉండే, నాకు ఏదైనా కథ చెప్తే మనం చేద్దాం అన్నాడు. సరేలే అని వచ్చా. అలా అప్పుడప్పుడు సంవత్సరం ఎప్పుడైనా ఒకసారి కలెక్ట్ కలిసినప్పుడు బింబిసార్ రిలీజ్ అవగానే నాకు మెసేజ్ పెట్టాడు. మెసేజ్ ఏమని, నేను మీకు ఫోన్ చేస్తున్నాను ఎత్తండి బాబోయ్ బన్నీ అని పెట్టాడు. ఎత్తట్లేదు అనమాట, నాకు తెలియదు, నిద్రపోతా ఆ ఫోన్ అక్కడ పడితే. తర్వాత మా అబ్బాయి ఫోన్ చేశాడు, చూస్తే మీకు బన్నీ ఫోన్ చేస్తున్నాడు, మీరు తీయట్లేదట, నాకు చేశాడు, తీయండి చూసుకోండి. చూస్తే ఆయన మెసేజ్ పెట్టాడు, రెడ్డి గారు అల్లు అర్జున్ నా ఫోన్ లిఫ్ట్ చేయండి అని. ఏమని చెప్పేసి పట్టు కూర్చున్న అలాగా చేసాడు. అంటే మళ్ళీ 5 నిమిషాలు చేస్తే ఆ రోజు మాట్లాడాడు, చూశాను సినిమా చాలా అద్భుతం, మనవాడు సూపర్ చేశాడు, మనం సినిమా చేద్దాం, ఇంకో అద్భుతం చేద్దాం అందరం కలిసి. ఓ సూపర్ అన్నాడు. ఉంటుంది మంచి కథ దొరికితే ఇంకా రాకలే ఉన్నారు కాబట్టి పడతాయి. ఇంకా నేను టచ్లో ఉండి నా ప్రయత్నం నేను చెయ్యాలి. నాకు అలా తిరిగి ప్రొడక్షన్ విషయంలో తిరిగి ఆ ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా. క్యాజువల్గా ఏదైనా జరగాలి తప్ప లేదు. ఒకవేళ కాంబినేషన్ సెట్ ఏదో ప్రొడ్యూస్ చేసుకుంటాడు, ఏదో ప్రొడ్యూస్. ఎందుకంటే మా వాడు లక్కీగా రకరకాలు అనుకుని ఒక జోనర్లో పడ్డాడు, రెగ్యులర్ సినిమా కాకుండా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పడ్డాడు. కాబట్టి ఆడు మైండ్ సెట్ అంతా అలా ఉంది. ఇప్పుడు చరణ్తో అనుకున్న కథ కూడా అలాంటిదే. ఇప్పుడు చిరంజీవి గారిది అలాంటిదే. బాలయ్య బాబు కూడా ఒక స్టైల్లో కచ్చపోగా చేపించుకున్నాడు. అంచేత వాడు జోనర్ వేరు, మిగిలిన అందరూ ఒక స్టైల్లో పోతున్నారు. అంటే ప్రతి హీరో ఒక హీరోయిన్ కొత్త హీరోయిన్ పరిచయం సూపర్ హిట్ అయిపోతే అందరు హీరోల పక్కనే ఒకసారి చేసేసి వరుస పెట్టేస్తుంది కదా. అలాగే ఈ డైరెక్టర్తో అందరు హీరోలు వరుస పడతారు, వీడు బాగా చేసుకుని వెళ్తూ ఉంటే. ఇప్పుడు కెరీర్ మహా అయితే 10 సినిమాలు ఉండొచ్చు. ఇప్పుడు రాజమౌళి గారు ఇప్పుడు 10 సినిమాలు దాట్ జస్ట్. రాజమౌళి గారు, వినాయక్ గారు 18వ సినిమా దగ్గర ఫుల్ స్టాప్ పెట్టారు, మళ్ళీ మొదలు పెడితే ఇంకో 3-4 చేయగలుగుతాడు. సుకుమార్ అయితే మరి ఇంకెన్ని సినిమాలు చేయగలుగుతాడో తెలియదు, ఇంకో 2 చేస్తాడు 3 చేస్తాడు. కెరీర్ అలాగా టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. కోదండరామిరెడ్డి గారు ఒకే సంవత్సరం, నేను పనిచేసే రోజుల్లో ఒకే సంవత్సరం 6 సినిమాలు చేశారు. 6 సినిమాలు సెట్స్ మీద ఉండే కోదండరామిరెడ్డి గారు. నెంబర్ ఆఫ్ కమర్షియల్ పెద్ద సినిమాలు ఎక్కువ చేసింది కోదండరామిరెడ్డి గారు. అది తగ్గిపోతూ సంవత్సరానికి పూరి గారు కొంచెం పాస్ట్ ఉన్నవాళ్ళు. అవును, పూరి గారు ఒక 50 సినిమాలు దాకా వచ్చాడు. వినాయక్ గారు 18 చెప్తాను కదా, సీను వైట్లో ఓ 25 చేశాడు. రాఘవేంద్రరావు గారు ఏమో 125 దాటేశారు, దాసరి గారు 150 చేశారు. ఆయన ఉంటే ఇంకో 10 సినిమాలు చేసేవాళ్ళు ఇప్పటికి. అలా కొంతమంది డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు 97, 96 అక్కడ ఆగిపోయింది ఆయన. అలా వస్తూ రామారావు గారు 300, కృష్ణ గారు 300, శోభన్ బాబు గారు నాగేశ్వరరావు గారు 200 చిల్లరే, చిరంజీవి గారు 150.